నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి విచ్ఛిన్నం చేశారని, పాలనను గాడి తప్పించి నాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో 2.20 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 8.50 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ తరహాలో కర్ణాటకలోనూ బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ను విమర్శించారు. బెంగళూరు ఉత్తర పరిధిలోని కోగిలీలే అవుట్లో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధికారులు ఇటీవల ఇళ్లను కూల్చివేయడంపై ఆయన శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇళ్లను కూల్చివేయడంతో ముస్లింలు రోడ్డున పడ్డారని, ప్రత్యామ్నాయంగా వారిని ఎటువంటి ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోగిలు క్రాస్లోని పకీర్ కాలనీ, వసీం లే అవుట్లో అక్రమంగా నిర్మించిన షెడ్లను జీబీఏ అధికారులు కూల్చివేశారు. ఇక్కడ 14.36 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 200 మంది తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకుని నివసించేవారు. ఈ భూమిని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగానికి కేటాయించారు. ఆ ప్రాంతంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు తాత్కాలిక ఇళ్లను 3 రోజుల క్రితం కూల్చివేశారు. ఈ చర్య కేరళ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య వివాదం రగిల్చింది. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ను ఆ రోజు 131 మందితో ప్రారంభించామని, ఇప్పుడు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫుడ్స్ను 1993లో, ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ను ప్రారంభించామని పేర్కొన్నారు. తనకు గండిపేటకు వస్తే చాలా విషయాలు గుర్తుకు వస్తాయని, మొదట్లో ఇది తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ అని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు ఇది శిక్షణ కేంద్రమని, ఇప్పుడు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారని వివరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కొందరు అభాగ్యులు అనాథలుగా పట్టణంలో అక్కడక్కడ రోడ్లపై యాచిస్తూ కనబడుతుంటారు. కానీ కొందరు మానవత్వం ఉన్నవారు ₹2 దానం చేస్తూ, కొందరైతే ఓ పూట భోజనం పెడుతూ ఉంటారు. కానీ కొందరు మాకెందుకు లేని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. కానీ బాన్సువాడ పోలీసులు రోడ్డు డివైడర్పై పడుకొని కాలం గడుపుతోంది ఒక వృద్ధురాలిని చూసిన కానిస్టేబుల్ సుభాష్, అతని మిత్రుడు మరో పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఆమెను స్నానం చేయించి, కొత్త బట్టలు కొనించి, అలాగే అన్నం పెట్టి వారు మానవత్వం చాటుకున్నారు. వారిని పట్టణవాసులు, పోలీసుల అధికారులు అభినందించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బెనిగేరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బండలు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడ ఒకరు మృతి చెందారు. ఇక ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. స్థానికులు ఆదోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆస్పరి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి బనగానపల్లి నియోజకవర్గం యనగుల్ల గ్రామానికి చెందిన మధుగా గుర్తించారు. కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆహ్వానం మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో స్వగృహంలో టీడీపీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సాదరంగా టీడీపీ నాయకుల సమక్షంలో శాలువతో సత్కరించి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ పిలిచిన వెంటనే రావడం అదృష్టంగా భావిస్తున్నామని, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి బీసీ మహిళకు ఇవ్వడం టీడీపీ నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని కొనియాడారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఎంతో విజయవంతంగా అమలు చేస్తోందని తెలియజేశారు. బీసీల హక్కుల కోసం ఆర్ కృష్ణన్న నాయకత్వంలో బీసీల ఉద్యమం సుదీర్ఘకాలంగా ఉధృతంగా జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ తెలిపారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మన బీసీలకు అన్యాయం జరుగుతున్నందుకు రాబోయే తరాలకు బీసీల భవిష్యత్తు కోసం 50 సంవత్సరాలుగా పోరాడుతూ అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు అందరూ కలిసి రావాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీసీలకు ప్రజలు పట్టం కట్టారని, జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది. గతంలో రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు ఉండగా ప్రతి జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లకు 2 జిల్లాలుగా విభజించి మొత్తం 8 జిల్లాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో రాష్ట్రంలో ఆదోని, హిందూపురం, బద్వేలు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో నిప్పు రాజేసింది. ముందుగా 26 జిల్లాలను 29 జిల్లాలుగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం తిరిగి ఒక జిల్లాను కనుమరుగు చేసి 28 జిల్లాలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం కోమటపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం లారీ ఆటోను ఢీకొన్న సంఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి. కొత్త రేగ నుండి గోబ్యాం ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. గాయపడిన వారిని గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 2 ఏళ్ల పరిపాలనలో గుంతలమయం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆప్ మాజీ అధ్యక్షుడు బుర్రా రాముగౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 2K రన్ ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రా రాముగౌడ్, హేమ మాట్లాడుతూ నగరమంతా గుంతలమయంతో ప్రజలు అవస్థలు పడితే నగర మేయర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ట్యాక్స్ల రూపేణా ప్రజలతో పిండి వసూలు చేస్తున్న డబ్బులను తీసుకొని ఏం చేస్తున్నారని నిలదీశారు.